విచారణకు హాజరు కాలేను, వర్చువల్ గానైతే ఓకే. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ, రాజకీయ కుట్రతోటే నోటీసులు ఇచ్చారని ఆరోపణ. 41A కింద ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి. 26న విచారణకు హాజరు కావాలని ఇటీవల సిబిఐ నోటీసులు. మొత్తానికి కవిత గారి మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మోడీ గారి దగ్గరికి పోయి ప్రత్యేకంగా 2 విషయాల మీద మాట్లాడి ఉంటాడు. సమాచారం మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 విషయాల మీద మాట్లాడింది. ఒకటి, మీరు కవితను జైలు వేస్తే మీకు 4 సీట్లు పెరుగుతాయి. అదేవిధంగా కేసీఆర్ను జైలు వేస్తే కనుక 17 స్థానాల్లో 14 స్థానాలు మీకే వస్తాయి. మేము లోక్సభ స్థానాల మీద పెద్ద దృష్టి కూడా పెట్టాం, మాకు రాష్ట్రంలో చాలు అని రేవంత్ రెడ్డి పర్సనల్గా వాళ్ళను రిక్వెస్ట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటాం. మనకు సంబంధించిన నాయకులు చెప్తా అంటారు కదా, అది ఈయన వచ్చి 100 రోజులు కాగానే ఇప్పటికి ఒక 10 సార్ల ఇదే కవిత గారిని విచారణ కోసం ఆదేశిస్తాను, విచారణకు రమ్మని అంటాను. ఆమె అస్సలు తగ్గుతలేదు, తగ్గేదే లేదంటాను ఆమె. నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అంటాను. నిజంగా కవిత గారి ఈ విషయంలో మీరు తెలంగాణ బిడ్డ అనిపించుకున్నారు, తెలంగాణ బిడ్డ అనిపించుకున్నారు మీరు. అట్లనే ఉండుర్రి మొండిగా, ఏం పోయేది లేదు. ఆడ అవినీతి జరిగిందా లేదా తేలాలి. ఎందుకంటే ముందు ఈ లిక్కరు పాలసీ ఏదైతే ఉన్నదో అది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న వారిని ఎంక్వైరీ చేసి అక్కడ అవినీతి తేలిందని తెలిస్తే వాళ్ళని అరెస్ట్ చేసినాక నిజంగా కవిత గారు తప్పు చేస్తే అప్పుడు అరెస్ట్ చేయండి, తప్పులేదు. ఎందుకు ఈమె మీద పెడతాను ఒత్తిడి? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మంత్రివర్గం ఉన్నది, పాలసీ తెచ్చింది వాళ్ళు, మద్యం పాలసీలో పెట్టుబడులు పెట్టింది వాళ్ళు, పెట్టుబడులు పెట్టండి అని ఆకర్షించింది వాళ్ళు పెట్టుబడులు పెట్టండి అని అంటేనే ఇక్కడ నుండి కవిత గారు పోయి పెట్టుబడులు పెట్టిండ్రు. పెట్టుబడులు పెట్టిన ఆమెనేమో దోసుక తిన్నదంటాను. మద్యం పాలసీ ఇచ్చిన కేజ్రీవాల్ ఆయన మంత్రిగణం కావచ్చు, ఆయన కింద ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళని ఇట్ల మీద ఒత్తిడి లేదు. అంటే ఇది ఎంత పెద్ద డ్రామా. ఆంధ్రలో కూడా ఉన్నాయి ఇవి, మరి ఆంధ్రానికి ఎవరికి ఇవ్వలేదు నోటీసులు. కవిత మీద తెలంగాణలో బీజేపీ రాజకీయం చేసి లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తుంది. అగో దాన్ని గమనించాలి మనం. ఒకవేళ కవితను అరెస్ట్ చేసిన, అవినీతి జరిగితే అరెస్ట్ చేస్తే ఓకే, తప్పు జరిగింది, అరెస్ట్ చేసింది. కానీ ఎందుకు ఇంత సాగదిత్తాన్లు? ఏం కావాలని సాగదిత్తాన్లు? దే పేరు మీద ఈమెను ఒత్తిడి పెట్టాలని సాగదిత్తాన్లు? అవన్నీ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. 100% ఇది రాజకీయ కుట్రతోటే నోటీసులు. ఒకవేళ కవితను అరెస్ట్ చేసిన, కవితను అరెస్ట్ చేసి అక్కడ కేజ్రీవాల్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే దాని కుట్ర లెక్కనే చూడాలి తప్పించి అవినీతి లెక్క చూడకూడదు. ఎందుకంటే ఈమె పెట్టింది కాదు ఆ లిక్కర్ పాలసీ, లేకపోతే ఈమె తెచ్చింది కాదు ఆ లిక్కర్ పాలసీ. ఇది బాగా గుర్తుంచుకోండి.